మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. ఆదికాండం 13:10 చదువుదాం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. ఈ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, లోతు సొదొమ గొమొర్రా అనే పట్టణాలని కన్నులెత్తి చూశాడంట. అలా చూసినప్పుడు ఆ పట్టణాలు ఎలా కనపడి అంటే, యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశం వలె, నీళ్లు పారే దేశంలాగా కనపడి అంటండి. ఒకసారి ఏం జరిగిందంటే, అబ్రహాం పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి గొడవ జరిగిందండి. అప్పుడు అబ్రహాము లోతు ఏమన్నాడంటే, మనం బంధువులం కాబట్టి మన మధ్య కలహాలు ఉండకూడదు కాబట్టి నన్ను విడిచి వేరుగా ఉండు అని చెప్పాడండి. అప్పుడు లోతు ఆ మాట అబ్రహాం అనగానే గొడవ సెటిల్ చేసుకుని కలిసి ఉందాం అని అనలేదు, కానీ వేరుగా ఉండు అని అబ్రహాము నోట మాట రాగానే లోతు అంటండి కన్నులెత్తి సొదొమ గొమొర్రా పట్టణాలని చూశాడంట. అలా చూసినప్పుడు ఆ పట్టణాల్లో లోతు కంటికి దేవుని తోటలాగా, నీళ్లు పారే దేశంలాగా కనిపించిందంటండి. కానీ ఆ పట్టణాల పరిస్థితి అసలు లోతు చూసినట్లుగా లేదండి. చాలా ఘోరంగా ఉందన్నమాట. ఆ పట్టణాల వాస్తవ పరిస్థితి ఎలా ఉందో కాసేపు ధ్యానం చేసి అసలు ఎందుకు లోతు అలా చూశాడో కూడా ఒక మాట ధ్యానం చేద్దామండి. మొదటిగా ఆదికాండం 13:13 చూస్తే గనక సొదొమ గొమొర్రా పట్టణస్థులు దుష్టులు అని చెప్పబడిందండి. సొదొమ ప్రజలు దేవుని దృష్టికి దుష్టులను పాపులనై ఉన్నారు. వారి పాపం ఘోరంగా ఉందని, బాధగా ఉందని ఆదికాండం 18:20 చదవగలుగుతామండి. ఒకసారి దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి లోతు ఇంటికి వచ్చేసరికి ఆ పట్టణంలో ఉన్న బాలురు మొదలుకొని వృద్ధుల వరకు వర్షావాయువులు లేకుండా చెడిపోయి ఉన్నారని ఆదికాండం 19 చదువుతామండి. అలాంటి పాపిష్టి పట్టణాలు లోతు కంటికి ఏదేను తోటలాగా కనపడుతున్నాయి అంటండి. రెండవదిగా ఆదికాండం 14:12 చదివితే గనక సొదొమ పట్టణాలు ఏమాత్రం కూడా భద్రత లేని పట్టణాలు అని మనం అర్థం చేసుకోవచ్చండి. కొంతమంది ఇరుగు పొరుగు రాజులు ఏకమై సొదొమకు వ్యతిరేకంగా లేచి యుద్ధం చేసి సొదొమలో కాపురం ఉంటున్నటువంటి ప్రజల్ని చెరపట్టారంటండి. ప్రజల్ని కాపాడవలసినటువంటి సొదొమ గొమొర్రా రాజులు పారిపోయారంటండి. సొదొమ గొమొర్రాల ఆస్తి పట్టబడింది. ఇంకా చెప్పాలంటే ఏదో దురాశతో వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి అబ్రహాంకి వేరైపోయి అబ్రహాం కంటే గొప్పని అయిపోవాలని వెళ్ళాడు కదా, అలాంటి లోతు కుటుంబం కూడా పట్టబడింది. లోతు ఆస్తి కూడా శత్రువులు పట్టుకెళ్ళిపోయారండి. ఆ రెండు జంట నగరాల్లో అసలు భద్రత అనేది లేదు, కానీ లోతుకు మాత్రం చాలా గొప్పగా కనపడి అంటండి. అలాగే మూడవదిగా ఆదికాండం 19:9 మనం చూస్తే గనక సొదొమ గొమొర్రాలు ఎవరిని గౌరవించినటువంటి పట్టణాలు మనం అర్థం చేసుకోవచ్చండి. అసలు ఆ ఊర్లో గౌరవ మర్యాదలు అనేవి ఉండవండి. ఒకసారి అబ్రహాము గురించి బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, అబ్రహాము ఉన్న ప్రాంతంలో అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు అబ్రహాముని గౌరవించన్నారంటండి. నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు అని అన్నారంటండి. అంటే అబ్రహాము ఉన్న ప్రాంతంలో అన్ని జనులందరూ కూడా అబ్రహాముని చాలా గౌరవించారు. అలాంటి జీవితాన్ని అబ్రహాము జీవించాడు వారి మధ్యలో. అదే లోతు అయితే సొదొమలో అస్సలు ఏ మాత్రం కూడా గౌరవం లేదండి. వాళ్ళు అంటారు, లోతును చూసి వీడెవడో మన మధ్యలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు రా అని చెప్పుకుంటున్నారంటండి. అంటే అసలు గౌరవ మర్యాదలు అనేవి లోతుకి ఆ ప్రాంతంలో లేదండి. మరి ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సొదొమ గొమొర్రాలు 3 విషయాలు చెప్పుకున్నాం కదా. దుష్టులతో ఉన్న పట్టణం, ఏ మాత్రం భద్రత లేని పట్టణం, గౌరవ మర్యాదలు అసలే లేని పట్టణం. ఇలాంటి పట్టణాలు లోతు కంటికి మాత్రం మంచిగా కనపడుతున్నాయి అంట. ఎందుకని? మొట్టమొదటిగా లోతులో దురాశ ఉందండి. దురాశ ఎంతటికైనా తెగించే విధంగా చేస్తుందండి. యోహాను సువార్త 12:40 కన్నులు అంధత్వంలో ఉన్నందున వాస్తవ పరిస్థితిని చూడలేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటామండి. అలాగే 69వ కీర్తన 23వ చరణాన్ని కూడా మీరు చూస్తే గనక కన్నులకు చీకటి కమ్మినప్పుడు మనం సరిగ్గా చూడలేమండి. చీకటి అంటే ఏంటి? పాపం అనే చీకటి, దురాశలు, లోపలున్న పాపపు తలంపులు,
ఇటువంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా అంటారు, వీరికి కళ్ళు నెత్తికెక్కిని అని అంటుంటారు చూడండి. ఆ కళ్ళు నెత్తికెక్కే పరిస్థితే పాపం అన్నమాట. 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే అపవాది ఏం చేస్తుంటాడంటే అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేస్తాడనమాట. అందుకని వాళ్ళు వాస్తవాన్ని చూడలేరండి. అందుకనేమో కీర్తనకారుడు 119 కీర్తన 37 ప్రార్థన చేసుకుంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడండి. కాబట్టి మనం కూడా ఏం చూస్తున్నాం, ఏమి ఆశిస్తున్నాం, ఏమి కాంక్షిస్తూ ఉన్నాం, మనం చూసేదంతా మనకి క్షేమకరమైందేనా, లేకపోతే ఆకర్షించి మనల్ని నశింపచేసేటటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో లోతు యొక్క దృష్టి తను ఏదేను తోటలాగా లేకపోతే నీళ్లు ప్రవహించేటటువంటి ఊరులాగా కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి అక్కడ ఏముంది? పాపిష్టి క్రియలు, పాపిష్టి మనుషులు ఉన్నారండి. ఎందుకని చూడలేకపోయాడు? అతను కంటి దృష్టి అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది, దురాశలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఉదయకాల సమయంలో ఏదైనా పాపం మైండ్లో ఉంటే, పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుని ఉంటే కనుక మంచి చెడుగా కనిపిస్తుంది, చెడు మంచిగా కనిపిస్తుంది. కాబట్టి దీనంతటికి మూల కారణం మన పాపమును విడిచిపెట్టాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని ప్రవక్త తెలియజేస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని శుద్ధీకరించుకుని యేసు రక్తంలో కడగబడి ప్రతి పాపాన్ని విడిచిపెట్టినట్లయితే గనక వాస్తవాలు చూడగలుగుతాం, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం. ఆ విధమైనటువంటి నాయకత్వం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి మన చెయ్యి పట్టి మనలో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.